అందరికీ నమస్కారం. ఈరోజు స్టోరీ వదిన గారి అబ్బాయి. నా పేరు చంద్ర. నా వయసు 26 సంవత్సరాలు. చిన్నప్పుడే నా తల్లిదండ్రులు చనిపోయారు. అప్పుడు నాకు 14 సంవత్సరాలు. అప్పటి నుంచి నన్ను మా అన్నయ్య వదిన పెంచారు. నన్ను కన్న కొడుకులా పెంచారు. మా అన్నయ్యకు కూతురు కొడుకు ఇద్దరు ఉన్నారు. వాళ్లతో పాటు నన్ను సమానంగా పెంచారు. నేను డిప్లొమా చదవాలని చేర్పించారు. సబ్జెక్ట్ పోతే ఎలాగోలా ఫీజులు కట్టి పాస్ చేయించారు. నేను డిప్లొమాతో ఆగకూడదని మళ్ళీ నేను ఎలాగైనా ఇంజనీరింగ్ చదవాలి అని ఇంజనీరింగ్ చేర్పించారు. నాది ఇంజనీరింగ్ పూర్తి అవ్వడానికి కారణం అయ్యారు. నేను ఇంజనీరింగ్ చదివాను అంటే మా ఊర్లో వాళ్ళు నమ్మలేకపోయారు. తల్లి తండ్రి లేనివాడు ఎలా బ్రతుకుతాడో అని వాళ్ళ వదిన సరిగ్గా చూసుకుంటుందో లేదో అని అందరూ అనుకునేవారు. కానీ మా వదిన మరిదిలా ఎప్పుడూ చూసుకోలేదు. తన సొంత కొడుకులా చూసుకుంది. మా అన్నయ్య నన్ను తమ్ముడులాగా కాకుండా సొంత కొడుకులా చూసుకున్నాడు. ఇంత మంచి అన్నా వదినను ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పేరుకు నాకు అన్నా వదినే, కానీ వారెప్పుడు నాకు అమ్మా నాన్నలతో సమానం. ఎవరు చూస్తున్నారండి ఈ రోజుల్లో ఇంత ఆప్యాయతగా? మా అన్నయ్య వదిన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. తల్లి లేని లోటు, తండ్రి లేని లోటు తీర్చుతున్నారు. మీకు పూర్తిగా అర్థం కావాలంటే నా చిన్నప్పుడు మా అమ్మ నన్ను ముద్దు పేరుతో చిన్నారి అని పిలిచేది. మా వదిన నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా చాలా బాగా చూసుకునేది. చిన్నారి ఎలా ఉందమ్మా అని అడుగుతూ ఉండేది. అచ్చం మా అమ్మ అడిగినట్లే ఉంటుంది. ఇప్పటికీ మా వదిన నన్ను చిన్నారి అనే పిలుస్తుంది. నన్ను అంత ప్రేమగా చూసుకుంటున్నారు. నా దగ్గర డిప్లొమా సర్టిఫికేటు, ఇంజనీరింగ్ సర్టిఫికేటు ఉన్నాయంటే దానికి వారే కదా కారణం. నన్ను ఇంత ప్రేమగా చూసుకున్న అన్నా వదినలకు నేను నమ్ముకున్న దేవుణ్ణి చాలా రుణపడి ఉంటాను. నన్ను ప్రేమించిన అన్నా వదినలకు మర్చిపోను. నాకు ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు నేను నమ్ముకున్న దేవుణ్ణి మర్చిపోను. మా అన్నా వదినలను రేపు చూసుకోవాల్సిన బాధ్యత నాదే. మా అన్న వదినలు చూసిన వారినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. నాకు పెళ్ళి అయిన తర్వాత కూడా ఉమ్మడి కుటుంబంగా అందరం కలిసే ఉండాలని నిర్ణయించుకున్నాను. రేపు నాకు వచ్చే ఆమె కూడా ఉమ్మడి కుటుంబంలోనే ఇష్టపడాలి అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.